హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిన్న పిల్లలు ఉన్న చాలా ఇళ్లలో జరిగే ఒక విషయం, పిల్లలు రాత్రిపూట భోజనం చేయడం మానేస్తారు. దానివల్ల రాత్రిపూట ఫీడ్స్ కోసం తరచూ లేచి ఏడుస్తూ ఉంటారు. రాత్రిపూట ఎంత తినిపించాలి అని ప్రయత్నించినా తినట్లేదా? అయితే ఈ 7 అతి ముఖ్యమైన కారణాలను తెలుసుకోండి. మీ బేబీ ఆహారం తినకపోవటానికి కారణం వీటిలో ఉంటే సరిచేసుకోండి. ఫస్ట్ వన్, సాయంత్రం సమయాల్లో పిల్లలకు తీపి వంటకాలు అంటే లడ్డూలు, ఎక్కువ మోతాదులో హల్వా, వేయించిన ఆహార పదార్థాలు, బిస్కెట్స్, వేఫల్స్ ఇవ్వవలసిన దానికంటే అధికంగా పాలు తాగించడం లాంటివి చేస్తున్నారా? ఇలా చేస్తే ఈ ప్రక్రియ రాత్రి భోజనం కోసం గల పిల్లల ఆకలిని చంపుతుంది. సెకండ్ వన్, ఈ మధ్య కాలంలో చాలామంది రాత్రి భోజనం సమయం నిద్రపోయే సమయానికి అతి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో పిల్లలు కూర్చొని తినడానికి అలసిపోతారు. కాబట్టి నిద్ర వేళకు ముందే పిల్లలకు భోజనం పెట్టాలి. థర్డ్ వన్, పిల్లలు కష్టంగా తినే ఆహార పదార్థాలు లేదా నచ్చని ఆహారాన్ని రాత్రి లేటుగా పెట్టడం వల్ల పిల్లలు తినడానికి నో చెప్తారు. ఫోర్త్ వన్, పెద్ద కుటుంబాల్లో నివసించే పిల్లలకు ఇది చాలా సాధారణ పరిస్థితి. వీరు రాత్రి భోజనం సమయం వరకు కూడా వారి కుటుంబ సభ్యులతో పాటు హై ఫ్యాట్ ఫుడ్స్, బిస్కెట్స్, కేక్స్, చిప్స్, జ్యూస్లు వంటి ఆహార పదార్థాలను తరచుగా తింటూనే ఉంటారు. ఫిఫ్త్ వన్, ఒకవేళ మీ బేబీకి 18 నెలల వయసు ఉంటే తను నమిలే ఆహారం తినగలడు. అలా కాకుండా ఇంకా సెరిలాక్ లేదా గ్రైండ్ చేసిన ఆహారం, సెమీ లిక్విడ్ ఫుడ్ ఇవ్వటం వల్ల మీ బేబీకి గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ జరుగుతుంది. సిక్స్త్ వన్, ఎవరైతే బేబీస్ ఎక్కువగా పాల మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు సాలిడ్ ఫుడ్స్ తక్కువగా తీసుకుంటారు. అలాగే నిద్రపోయినా కొంచెం సేపటి తర్వాత ఆకలి స్టార్ట్ అయి మాటికి నిద్రలేస్తారు. ఇక లాస్ట్ వన్, సెవెంత్ వన్, పిక్కీ ఈటింగ్ హ్యాబిట్ వల్ల. అంటే ఏ ఆహారం పెట్టినా కానీ అది వారు ఇష్టపడే ఆహారమైనా తెలియని ఆహారమైనా ఏదైనా సరే అయిష్టంగా ఇప్పుడు తినాలా అన్నట్లు తింటారు. ఇలాంటి ఆహారపు అలవాటు రోజంతా గల భోజన ప్రణాళికలు అన్నింటినీ ప్రభావితం చేస్తుంది, తక్కువగా తినేలా చేస్తుంది. సో ఈ కారణాల్లో మీ బేబీకి ఏ కారణంతో ఇబ్బంది పడుతున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.